కొందరు స్వయం ప్రకటిత మేధావులు తమ పబ్లిసిటీ కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. అమిత్ షాపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేయడం ఆయన గౌరవానికి భంగం కలిగించడమే అన్నారు. శాసనసభలో, మండలిలో, పార్లమెంటులో సభ్యులు మాట్లాడిన మాటలపై బయట వ్యక్తులు ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వీల్లేదని భారత రాజ్యాంగంలో ఉందన్నారు. వీళ్ళందరూ బాధ ఏంటంటే మాట్లాడితే మమ్మల్ని అర్బన్ నక్సలైట్లు అంటారు అంటారు. మార్చి 31ని కట్ ఆఫ్ తేదీగా పెట్టుకొని భారత ప్రభుత్వం గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో నక్సలిజం అనేటువంటి అంశాన్ని తుడిచిపెట్టాలని ఆ దిశగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి చాలా సీరియస్గా వర్క్ చేసి 199% ఆ దిశగా వారు వేసినటువంటి అడుగులు, భారత ప్రభుత్వం వేసినటువంటి అడుగులు సక్సెస్ అయినాయి. దానికి నిన్న హైదరాబాద్లో కొంతమంది అమిత్ షా గారి మీద కేసు నమోదు చేయాలి, సుమోటో కేసు పెట్టాలి, సుప్రీంకోర్టు ధిక్కరణ కేసు పెట్టాలి, ఇట్లా వారికి నోటికొచ్చినటువంటి మాటలు మాట్లాడి ఒక బాధ్యతాయుత స్థానంలో ఉండి ఈ దేశంలో నక్సలిజాన్ని ఏరివేయాలనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తున్న ఈ దేశ హోంమంత్రి గారి గౌరవ ప్రతిష్టల్ని తగ్గించేందుకు మీరు మాట్లాడినారు తప్ప మీరు మాట్లాడేటువంటి మాటల వల్ల అమిత్ షా గారి మీద కేసులు అయితాయనో ఇంకోటి అవుతుందనో ఈ ఉడత ఊపులకి భయపెట్టేటోడు ఎవడు లేడు. భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, గల్లీలో ఉండే మా బూత్ అధ్యక్షుని దగ్గర నుంచి మొదలుకుంటే ఢిల్లీలో ఉండే మా ఆల్ ఇండియా పార్టీ అధ్యక్షుని దాకా ఈ ఉడత ఊపులకి, ఈ నక్సలైట్ల పేరిట చేసేటువంటి బెదిరింపులకి ఎవ్వడూ భయపడ్డాడని ఈ సందర్భంగా తెలియజేస్తూ, సమాజంలో మీకున్న జరంత ప్రొఫెసర్ అని పేరో, వకీల్ అని ఉన్న పేరో, ఆయనతో ఏది పడితే అది మాట్లాడి దయచేసి పోగొట్టుకోవద్దని ఆ స్వయం ప్రకటిత మేధావులందరికీ కూడా నేను సవినయంగా అప్పీల్ చేస్తూ, మీరంతా అర్బన్ నక్సల్స్గానే ముద్ర వేయబడ్డవాళ్ళు, మీరు అర్బన్ నక్సల్స్గానే పనిచేస్తున్నారు, సమాజానికి నష్టం చేస్తున్నారు, మీ కుటుంబాలు బాగుండడం కోసం, మీ వ్యక్తుల వ్యక్తిగత ప్రతిష్టల్ని పెంచుకోవడం కోసం సమాజంలో అమాయకులైనటువంటి యువకుల్ని ఇంకా నక్సలిజం వైపు మళ్లించాలని మీరు ఆలోచిస్తే ప్రజలు మిమ్మల్ని క్షమించరని చెప్పి ఈ సందర్భంగా